మహారాష్ట్రలో కొల్హాపురి చెప్పులు చాలా ఫేమస్. ఇప్పుడు ఆ చెప్పుల యొక్క కల్చరల్ ఎగ్జిస్టెన్స్కే థ్రెట్ వచ్చింది. అసలు ఏం జరిగింది మనకు తెలుసు. చాలా ఫేమస్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ కంపెనీ ప్రాడా ప్రోడక్ట్ ఉంటే చాలామంది గర్వంగా ఫీల్ అవుతుంటారు. అది ఇటాలియన్ కంపెనీ అన్నమాట. రీసెంట్గా మిలానో ఫ్యాషన్ వీక్లో ప్రాడా కొల్హాపూర్ చెప్పులు మామూలుగా మన దగ్గర 300 నుంచి 1500 రూపాయలకు దొరుకుతాయి అన్నమాట. ఆ చెప్పుల్ని ఒక పేర్ 1.2 ల్యాక్కి అక్కడ పెట్టేసింది అనమాట. అలా అమ్ముతుంది, తన బ్రాండ్ వేసి అమ్ముతుంది. అక్కడ కొల్హాపురి చెప్పులని కానీ లేదా మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ మన దగ్గర కన్సల్ట్ తీసుకోవడం కానీ ఏమీ లేకుండా తన బ్రాండ్ వేసి మన కొల్హాపురి చెప్పుల్ని అమ్మేసుకుంటుంది అనమాట. కొల్హాపురి చెప్పులు అనేవి లెదర్ చెప్పులు, మోస్ట్లీ అవి హ్యాండ్ క్రాఫ్టెడ్ అనమాట, చేతులతో తయారు చేస్తారు. ఈ మధ్య అప్పుడప్పుడు అక్కడక్కడ కొన్ని మిషన్స్ వాడుతున్నారు, కానీ బేసికల్గా కొల్హాపురి చెప్పులు అనేవి చాలా జాగ్రత్తగా చేతులతో తయారు చేస్తారు. వాటికి ఒక డిస్టింక్ట్ స్టైల్ ఉంటుంది అనమాట. లెదర్ స్టైల్ కూడా చాలా డిస్టింక్ట్గా ఉంటుంది. ఎప్పట్లో అంటే ఒకప్పుడు ఓన్లీ బఫెలో లెదర్తో తయారు చేసేవాళ్ళు, ఇప్పుడు కొన్ని డిఫరెంట్ లెదర్స్ కూడా వాడుతున్నారు. ఛత్రపతి శివాజీ ఫ్యామిలీ కూడా వీళ్ళని ఆదరించిందంటే అప్పటి నుంచి కూడా ఈ చెప్పులు అనేవి, కొల్హాపురి చెప్పులు అనేవి చాలా పాపులర్. మహారాష్ట్రలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఆ చెప్పుల యొక్క కంఫర్ట్ని చాలామంది కొనియాడతారనమాట. చాలా సాలిడ్గా కూడా ఉంటాయి చెప్పులు. ఒకసారి కొంటే 4-5 సంవత్సరాలు 10 ఏళ్ళ వరకు వాడుకుంటూ ఉంటారు. ఆ చెప్పుల్లో ఇంకొక విశేషం ఏంటంటే నడుస్తుంటే కిర్ 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 అని చెప్పి ఒక విశిష్టమైన సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట. ప్రత్యేకమైన ఒక ట్యానరీ కమ్యూనిటీ, ఎవరైతే చెప్పులు చేసే కమ్యూనిటీ ఉందో అక్కడ ఒక కమ్యూనిటీ మొత్తం కూడా కొల్హాపురి ప్రాంతంలో దీని మీదే డిపెండ్ అవుతుందన్నమాట. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక కంప్లైంట్ ఇస్తున్నారు. ఇటలీలో ప్రాడా కంపెనీ దీన్ని రిలీజ్ చేసేసింది మా కన్సెంట్ లేకుండా. ఇదొక కల్చరల్ థెఫ్ట్, కల్చరల్ అప్రాప్రియేషన్. మన సంస్కృతిని మనకు కాకుండా చేసి వాళ్ళ సంస్కృతి అన్నట్టు స్టాంప్ వేసేసుకుంటున్నారు. అది వాళ్ళ ప్రోడక్ట్, వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్, వాళ్ళ స్టైల్ అని చెప్పి వాళ్ళు బయటకు అమ్ముతున్నారు. ఫ్యాషన్ వీక్లో రిలీజ్ చేసేసారు. మాకు బెనిఫిట్ షేరింగ్ లేదు, మా దగ్గర కన్సెంట్ తీసుకోలేదు, మాకు రాయల్టీ పే చేయలేదు, ఏమీ చేయకుండా సింపుల్గా వెళ్ళి చెప్పులు అమ్మేసుకుంటున్నారు. 100 రూపాయల చెప్పుల్ని 1,00,000 రూపాయలకి అమ్ముతున్నారు, 300 రూపాయల చెప్పుని 2 లక్షలకి అమ్ముతున్నారు. ఇది అన్యాయం అంటూ ఇక్కడ ఆర్టిజాన్స్ అందరూ కూడా, ఎవరైతే కొల్హాపురి ఆర్టిజాన్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాపోతున్నారు. అసలు కొల్హాపురి పేరే మెన్షన్ చేయలేదంట, అదంతా ప్రాడా ప్రోడక్ట్ అన్నట్టు నమ్మించేస్తున్నారంట. సో దానివల్ల మన స్టైల్ కానీ మన కల్చర్ కానీ మొత్తం తీసుకెళ్ళిపోయినట్టు. దాదాపు కొల్హాపురి ప్రాంతంలో 20,000 మంది కళాకారులు, 20,000 ఆర్టిజాన్స్ దీని మీద డిపెండ్ అయ్యారనమాట. వీళ్ళందరూ కూడా రీసెంట్గా మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ గారిని కలిసి వాళ్ళ కష్టం చెప్పారంట. అంతేకాదు బాంబే హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా వేయబోతున్నారంట. అసలు ప్రాడా కంపెనీ ఇది ఎలా వాడిదని చెప్పి. మనకు తెలుసు, పాశ్చాత్య దేశాలు కోకోకోలా కావచ్చు, పెప్సీ కావచ్చు, లేదా కేఎఫ్సీ కావచ్చు, వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, వాళ్ళ సీక్రెట్స్ బయటికి రానియరు, పూర్తిగా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారు. అదే ఇండియన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, మన జిఐ ట్యాక్స్ కానీ ట్రేడ్ మార్క్స్ కానీ వాళ్ళు ఈజీగా ఉల్లంఘన చేస్తారు. వీళ్ళు రారు, క్వశ్చన్ చేయరని చెప్పి. ఇప్పుడు కొల్హాపురి ఆర్టిజాన్స్ అందరూ కూడా ప్రాడా కంపెనీ మీద కోర్టుకి వెళ్ళబోతున్నారు. మరి ప్రాడా కంపెనీ ఏం సమాధానం చెప్పుద్దో చూడాలి.